మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఉమాశంకర్ రెడ్డి గారు, సంక్రాంతి వరకు గిట్టుబాటు ధర దొరుకుతుందన్నారు. పోనీ ఇప్పుడు ఎప్పుడు రైజ్ అవుతుంది సైద్ భాయ్? మా జనవరి 20కి శాంపుల్ అవుతుంది, ప్లీజ్ చెప్పవా? సంక్రాంతిలో గిట్టుబాటు ధర డోకరా చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు వర్షం పడకుండా ఉంటే అన్ని మార్కెట్లో కూడా లెవెల్గా దిగుమతి వచ్చేది స్టాక్ అనేది. అది కరెక్ట్గా అలా అమ్ముకుంటూ వెళ్ళే ఇన్ని రోజులు ఆ వర్షం రావడం, వర్షం వచ్చిన రోజు చాలా తొలి రోజు పెద్దగా వర్షం పడలేదు. అయితే అనంతరం ఎవరు కూడా పెద్దగా దానిపైన శ్రద్ధ చూపలేదు, కోతలు పెట్టాలని చెప్పి. కానీ రెండవ రోజు ఎవరు ఊహించిన విధంగా ధరలు భారీగా మొలకల చెరువు 500, మదనపల్లి 700, అనంతపురం 300 ధర వెళ్ళడంతో రెండో రోజు భారీ వర్షం ఉన్నా కూడా అందరూ టమోటాలు కోసారు. మదనపల్లి సక్సెస్ అయింది. మిగతా మాటలన్నీ పడుకున్నాయి. ఆ రోజు నుంచి కూడా వర్షం పడకుండా ఉంటే టమోటాలు లిమిట్గా మార్కెట్కి వచ్చేది, కరెక్ట్గా ధరలు అమ్మేవి. ఈ వర్షం పడటం వల్ల దిగుమతి తక్కువ రావడం వల్ల విపరీతంగా ధరలు అమ్మడంతో ఒక్కసారిగా రైతులందరూ కాయలు కోసుకుని మార్కెట్కి రావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఇంకా 2 రోజులు ఉంటుంది. జనవరి 2020 నుంచి మళ్ళీ మామూలు అవుతుంది. ఎందుకంటే 100, 110, 120 అయితే రైతులకు ఏమీ రాదు. నాకు తెలుసు ఆ విషయము. ఎందుకంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. గిట్టుబాటు కాని ధరలు అవి. బట్ కాయలు ఒకసారి రావడం. ఇవాళ చూడండి, నిన్నైతే ధరలు బాగా వెళ్ళే మొలకొచ్చేది గురవకుండా. ఇవాళ నిన్నటితో పోలిసి ఇంకా మరి ధర తగ్గింది. కానీ దిగుమతి తగ్గింది, ధర పెరగలేదు, మరింత తగ్గింది. దీని ప్రభావం మరొక 2 రోజులు ఉంటుంది అన్నది మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. క్వాలిటీ ఉన్న టమాటాలు 2 రోజులు ఆగి పెరగండి, తప్పులేదు. అయ్యో ధరలు తగ్గుతాయని మాత్రం ఎవరు కంగారు పడకండి. 2 రోజులు ఆగి పెరగండి, ఏమీ కాదు. నేనైతే ఇప్పుడు చెప్తున్నాను, సంక్రాంతి వరకు ధోకా లేదు, ఇదైతే వాస్తవం. బట్ ఇలా సునామీలాగా ధర పెరిగిన వెంటనే కాయలు వస్తే మాత్రం ఎవ్వరు ఏమీ చేయలేము. ఆఫ్టర్ సంక్రాంతి రేట్స్ ఎలా ఉంటాయన్న, సంక్రాంతి తర్వాత 2-3 రోజుల పాటు తమిళనాడులో భారీగా చేస్తారు సంక్రాంతి పర్వదినాన్ని. 2 అక్కడ ఎవరు ఖరీదులు ఉండవు. దాని తర్వాత మాత్రం మనం అంచనాకు రాగలం. వెయిట్ అండ్ సీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, చంద్రమోహన్ గారు, మొలకల చెరువు, కొక్కంటి క్రాస్, నల్ల చెరువు ఫర్టిలైజర్ ఫుల్గా వాడుతున్నారు. ఫార్మర్ హెవీ లాస్, ఇలా నాశనం అయిపోతారు. నేను ఒక్కటే చెబుతున్నాను, ఉత్తర భారతంలో టమాటాలు ఉన్నాయి. ఇవాళ కూడా అనంతపురం అడగడం జరిగింది, అక్కడ కాయలు ఎంతవరకు వస్తాయని చెప్పి. ఇంకా 3-4 నెలలు అక్కడ కాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తోటకి ఎంత వాడాలో అంతే వాడండి, ధరలు భారీగా వస్తాయని చెప్పి అదనపు ఖర్చులు మాత్రం చేయకండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. తోటలను కాపాడుకోండి, అదనపు ఖర్చులు మాత్రం చేయొద్దండి. గుడ్ ఆఫ్టర్నూన్ మల్లేష్ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఫిబ్రవరి 2000 నుంచి 4000. సో మెయింటైన్ క్రాప్స్. మహేష్ గారు, ఫిబ్రవరిలో 2000, 4000 ధర పెడుతుంది కాబట్టి తోటలు బాగా చూసుకోమని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. బట్ ఇది ఒక అద్భుతం జరగాలి, లేకపోతే సాధ్యమయ్యే పని కాదు. 2000, 4000 అన్నది ఆయన హాస్యాస్పదంగా పెట్టారో లేదా వాస్తవిక పరిస్థితి అంచనా పెట్టారో నాకు తెలియదు. కానీ ఇదైతే కష్టం. మన వైపు ఏమాత్రం ధర పెరిగినా కూడా ఉత్తర భారత కాయలు రెడీగా ఉన్నాయి, మన దగ్గరకు వస్తాయి. అక్కడ ఇవాళ పెద్ద క్రేటు 200 నుంచి 250 రూపాయలు మాత్రమే. మన దగ్గర కాస్త ధర పెరిగినా, దిగుమతి తగ్గినా ఉత్తర భారత కాయలు ఉన్నాయి. దీన్ని కవర్ చేయడానికి ఈ 2000, 4000 అంతా ఇవి ఒట్టి మాటలు. దేశవ్యాప్తంగా ఒకసారిగా భారీగా వర్షాలు కురవాలి, టమాటాలన్నీ పోవాలి, అప్పుడు తప్ప ఇది అసాధ్యం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా చాలా దారుణం. శివ గారు, నిజమేనా? దీనికంతే కారణం వర్షం. తొలి రోజు వర్షం పెద్దగా పడదు, కానీ ఎవరు ఆసక్తి కాయలు పెరగడానికి. కానీ మళ్ళీ రోజు వచ్చిన ధరలతో అందరూ కాయలు పెరిగేస్తారు. ధర వల్ల ఈ పరిస్థితి 2-3 రోజులు మళ్ళీ పరిస్థితి చక్కబడుతుంది, కంగారు పడకండి. ఇంకా 15 డేస్లో రేట్స్ పెరుగుతాయి, తోట బాగా చూసుకోండి. శంకర్ గారు, ఏం బ్రో చెప్పారుగా 300. మల్లికార్జున గారు నిన్న కామెంట్ పెట్టారు, మదనపల్లి 300 అమ్ముతుంది అని చెప్పి. అయితే ఆయన అన్నట్టుగా ఆధారపడే వెళ్ళలేదు. మదనపల్లి ఇవాళ 250 రూపాయలు మాత్రమే టాప్తో వెళ్ళడం జరిగింది. బట్ కడిగేది కానీ 300 అన్నారు, వెళ్ళలేదు. ఇంచుమించుగా ఆయన అంచనా వేశారు. హ్యాష్ టు మల్లికార్జున గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రాజశేఖర్ గారు, నమస్తే రైతులందరికీ. జనవరి 20 తర్వాత రేట్స్ 500 పైన 1000 లోపల ఉంటాయి, కాయలు నిలుపుకోండి, తప్పులేదు. ఆయన 500 నుంచి 1000 రూపాయలు చెప్పారు కాబట్టి నేను అదే చెప్తున్నాను. తోటలు చూసుకోండి, తోటల్ని వదిలేయద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేము. కాబట్టి భారీ అంచనాలు వద్దు, తోటలైతే బాగా చూసుకోండి.
టమోటా సరుకు వరద ప్రవాహమైతే ధరలు పతనమైపోతాయి, అలాగే మీకు లైక్స్ కూడా తగ్గిపోతున్నాయి బ్రదర్. మంగిలిపూట లింగారెడ్డి గారు. ఏం లైక్స్ అన్నా ఇతరత్ర యూట్యూబ్ ఛానల్తో పోల్చుకుంటే నేను శూన్యం. నాకు పెద్దగా లేదు. కొద్దిమంది మాత్రం అభిమానించే చాలామంది ఉన్నారు. ఆ కొద్దిమంది మాత్రం కోసమే ఈ మీ కామెంట్లు నా సమాధానం వీడియోలన్నీ. ఇతర యూట్యూబ్ ఛానల్తో పోల్చుకుంటే ఎన్టీ రామారావు శూన్యం. హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ రేట్ టెల్ మీ మై గెస్ 122, 280, 15 kg బాక్స్. సంతోష్ గౌడ్ గారు. 120, 280 చిన్న బాక్స్. తప్పేముందన్నా, చాలా తక్కువ అంచనా. భగవంతుడు కరుణించాలి, తదా చెప్పాలి. మీరు అన్నట్టుగానే జరగాలి, కాకపోతే ఇంకా బాగా జరగాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, భయ్యా 29 బదులు 30 చేర్చావు. లక్ష్మీనారాయణ గారు. అబ్బా నువ్వు గ్రేట్ బ్రదర్. ఉమాశంకర్ గారు. నిన్న ఒక చిన్న పొరపాటు జరిగింది. మీ కామెంట్లో నా సమాధానం 10 గంటలకి నేను 11 గంటలకి వీడియో అప్లోడ్ చేశాను. కానీ అది 29 డేట్ వేయాల్సింది పోయి 30 డేట్ వేశాను. దాని గురించి కామెంట్ పెట్టారు. ఐఎమ్ సారీ బ్రో, పొరపాటు జరిగింది అది. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, నాకు ఆదాయం పెద్దగా లేకపోయినా, లైక్స్ రాకపోయినా, వ్యూస్ లేకపోయినా నా అభిమానించే చాలామంది ఉన్నారు. మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం గతంలో లాగా సూపర్ హిట్ కాకపోయినా కూడా యావరేజ్ నడుస్తుంది. 2 కామెంట్ అని, 1 కామెంట్ అని, 3 కామెంట్ అని వీడియో అయితే తప్పక అప్లోడ్ చేస్తాను. ఇక ఉమాశంకర్ రెడ్డి గారు. షాంపూల్ తోటలు ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ పెడుతున్నారు. మా జనవరి 10కి షాంపూల్ అవుతుంది. సైద్ భయ్యా రేట్స్ ఏమైనా రైజ్ అవుతుందా? ఈ కామెంట్ నిన్న చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ, మళ్ళీ చెబుతున్నాను. ఇది ఈరోజు మీ కామెంట్ ఉన్న సమాధానం. చివరగా అంగళ మార్కెట్కు టమాటా తీసుకున్నది ముఖ్య విజ్ఞప్తి. టీవీఎస్, క్యాను, ఆర్వీబీఆర్, కాకర్ల ఆదినారాయణ, రాచల్ల వీరభద్రారెడ్డి, తుంగాపతి నాయుడు అలియాస్ బాబు, ఈ 3 మండీలు కూడా ఇవాటితో చివరి రోజు. బిజినేముల సాయిబీర్ సాబ్, పోరెడ్డి విశ్వనాథరెడ్డి గారు, ఈ 2 మండీలు మాత్రం రేపు ఉంటాయి. అసెంబ్లీ మండీ అయితే రేపు వాళ్ళు చివరి రోజు చెప్పారు. చూద్దాం మళ్ళీ అతను వాళ్ళు కంటిన్యూ చేస్తారో ఆపేస్తారు అనేది మాత్రం. టోటల్గా అంగళ మార్కెట్ 3 మండీలు సమాప్తం. కేవలం 2 మండీలు రేపు ఉంటుంది. ఎల్లుండి ఏముంటుంది మళ్ళీ మీకు నేను తెలియజేస్తాను. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.